హాయ్ వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. చూస్తున్నారు కదా ఈ అమ్మాయి, తను కూడా అందరి పిల్లల్లానే దేనిలోనూ తక్కువ కాదు. కానీ తనకున్న ఒకే ఒక లోపం శారీరక వైకల్యం. ఇలాంటి పిల్లలు చదువులో దూసుకుపోతున్నారు. మేము ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసము ఉంది. ఇలాంటి పిల్లలకి వైద్య విద్య వంటి సదుపాయాలు అందిస్తున్నారు వంశీ రామరాజు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్న పిల్లలంతా శారీరక వైకల్యంతో బాధపడుతున్నారు. కానీ మేధాశక్తి విషయంలో మామూలు పిల్లల కంటే ఏమాత్రం తీసిపోరు. వీరు కూడా భావి భారత పౌరులే. కానీ వైద్యం చేయించుకోవడానికి సరైన ఆర్థిక పరిస్థితి లేక ఇటువంటి ఎంతో మంది పిల్లలు వారి బంగారు భవిష్యత్తుకి దూరం అవుతున్నారు. శారీరక వైకల్యంతో బాధపడుతూ పేదరికంలో ఉన్న ఇలాంటి ఎంతో మంది పిల్లలను చేరదీసి వారికి 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తూ వైద్య సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు వంశీ రామరాజు గారు. ఈయనే వేగేస్నా ఫౌండేషన్ స్థాపకులు. వంశీ వేగేస్నా ఫౌండేషన్ ఫౌండర్ వంశీ రామరాజు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడాం. నమస్తే రామరాజు గారు. ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? ముందుగా ఈ కార్యక్రమానికి 99 ఛానల్ వారు వచ్చి సామాజిక సేవలో ఉన్నటువంటి ఇలాంటి సంస్థని ప్రజలకు తెలియపరచడం అంటే చాలా సంతోషమైన విషయం. ఇది ఈ ఫౌండేషన్ 1988లో స్టార్ట్ చేయటం జరిగింది. సామాజిక సేవ అనుకోకుండా 1988లో నేను అమెరికా టూర్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మామూలుగా పరిశీలించినట్టయితే సామాజిక సేవలో వికలాంగుల సేవ తీసుకున్నట్టయితే బ్లైండ్ వాళ్ళకి, అంధులకి, మానసిక వికలాంగులకి, తర్వాత బుద్ధిమాన్యం ఉన్న వారికి మాత్రమే ప్రత్యేకమైన పాఠశాలలు అంటూ ఉన్నాయి. శారీరక వికలాంగులు అంటే పోలియో వచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్లో చేతులు కాళ్ళు పోయిన వాళ్ళు, బైబర్త్ టోటల్లీ క్రిపిల్డ్గా పుట్టిన వాళ్ళు తల్లి గర్భం నుంచి, అలాంటి వారికి ఒక ప్రత్యేకమైన స్కూలు నాకు తెలిసినంత వరకు లేదు. ఎక్కడ ఉన్నాయో నాకైతే తెలియదు. ఆ స్ఫూర్తి తీసుకొని నేను ఒక రోజు రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక అడుక్కుండే వికలాంగుడైన పిల్లాడిని చూశాను. చూసి వాడిని అడిగాను, నువ్వెందుకు అడుక్కుంటున్నావురా, మామూలు స్కూల్కి వెళ్ళొచ్చు కదా, స్కూల్లో చదువుకోవచ్చు కదా అంటే వాడు చెప్పిన సత్యం ఏంటంటే, నాకు ఇట్లాంటి స్కూల్స్ లేవు, తర్వాత మాకు ఆపరేషన్ చేయించాలి, థెరపీ కావాలి, మాకు ట్రీట్మెంట్ కావాలి, అవన్నీ చేసేవాళ్ళు లేరు అన్నాడు. అప్పుడు నేను మామూలుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విదేశాలు తిరుగుతూ ఉండే మనిషిని. అప్పుడు వచ్చిన ఆలోచన 1988లో న్యూయార్క్లో నేను తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చిన ఆలోచనే ఇవాళ ఈ వేగేస్నా ఫౌండేషన్ అన్న సంస్థకి రూపం ఇవ్వటం జరిగింది. ఈ ఫౌండేషన్ ను 1988లో స్థాపించారు. 8 మంది విద్యార్థులతో ఓ అద్దెంట్లో స్థాపించబడ్డ ఈ ట్రస్ట్ ఇప్పటి వరకు కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యా వైద్య సదుపాయాలు కల్పించి వారి భవిష్యత్తుకి దారి చూయించింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ మొత్తం ఎంతమంది ఉన్నారు పిల్లలు? సుమారు ఈ 20 సంవత్సరాల్లో ఒక 15,000 మందికి మేము సర్వీస్ చేసి ఉంటాం. అంటే మా దగ్గర నిత్యం 500 మంది పిల్లలు మా సర్వీస్లో ఉంటారు. అంటే ఈ చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఉంటారా మీ దగ్గర? ఇది ఓన్లీ చిన్న పిల్లల కోసమే స్టార్ట్ చేసుకున్నాం. 5 సంవత్సరాలు వచ్చిన పిల్లవాళ్ళు ఎవరైనా సరే మన స్కూల్లో చేరొచ్చు. 10 ఏళ్ల పాటు మన దగ్గర ఉండొచ్చు. వాళ్ళకి అన్ని సౌకర్యాలంటే ఫస్ట్ టు 10th ఎడ్యుకేషన్, హాస్టల్ ఫెసిలిటీ, తర్వాత సర్జికల్ కరెక్షన్స్, క్యాలిపర్స్, ఒకటంటే కాదు జనరల్ మెడిసిన్, ఇవన్నీ మేమే ఉచితంగా వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా వాళ్ళకి ఇస్తూ ఉంటాం అన్నమాట. సో వీళ్ళకంటూ ఒక డాక్టర్ ఉంటారా 24 hours కేర్ తీసుకోవడానికి? వీళ్ళకి ఏంటంటే మామూలుగా ఫస్ట్ రాగానే డాక్టర్ చేత, సర్జన్ చేత చెక్ చేయిస్తాం. వీళ్ళకి ఆపరేషన్ అవసరం ఉందా లేదా అని. అవసరం ఉండేటట్టయితే వాళ్ళకి సర్జికల్ కరెక్షన్ చేయిస్తాం. లేకపోతే అది కూడా మా డబ్బుతోనే.
మా డబ్బుతోనే సుమారు 25,000 50,000 రూపాయలు అట్లా ఒక్కొక్క ఆపరేషన్కి అవుతుంది. 275 ఆపరేషన్ దాకా చేయించాం ఇప్పటి వరకు. అంటే ఆపరేషన్స్ లేకపోతే, ఫిజియోథెరపీ లేకపోతే, ఫుడ్ లేకపోతే, ఏ అన్నం లేకుండా వీడు బెగ్గింగ్ కిడ్స్గా వెళ్ళిపోయినాడో, అడుక్కున్నాడు, వికలాంగుడైనాడో, వాడికి ముందు మంచి ఫుడ్ కావాలి. ఇవన్నీ సదుపాయాలు కల్పించిన తర్వాతనే వాడికి ఎడ్యుకేషన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది పిల్లలు ఇప్పుడు అలా మెడిసిన్ చేస్తూ కానీ లేదా బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇప్పుడు ఎంతమంది పిల్లలు అలా బయటికి వెళ్ళారు? ఇప్పుడు మెడిసిన్ అయితే 10 మంది చేస్తున్నారమ్మా. 10 మంది మెడిసిన్ చేస్తూ ఇంకొక 1 or 2 yearsలో వాళ్ళు డాక్టర్స్ అయి బయటకు వస్తారు. ఇంజనీర్స్ అయి జాబ్స్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము 10th క్లాస్ వరకు వాళ్ళు ఎడ్యుకేషన్ చెప్పిస్తాం. 10th తర్వాత వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్స్లో జాయిన్ అవుతారు. పేరెంట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. గవర్నమెంట్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి ఎడ్యుకేషన్లో చదువుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు ఉపయోగించుకొని పైకి వస్తారు. ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళు సాయం చేయకపోతే మేము ఉంటాం. ఇది వాళ్ళకేంటి పుట్టిల్లు లాంటిది. అందుకని వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళని సమాజానికి ఉపయోగిస్తామన్నమాట. నిజంగా శారీరక వికలాంగులు డిఫార్మిటీ వాళ్ళు కరెక్ట్ చేసి ఇస్తే సమాజానికి ఉపయోగపడతారు. ఆ సమాజానికి ఉపయోగపడేటందుకు వీళ్ళందరినీ మనం తయారు చేస్తున్నాం అన్నమాట. లైక్ మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయడం కానీ లేదా ఇప్పటివరకు మీకు గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ వచ్చింది? అసలు మేము ఈ ప్రాజెక్ట్ పెట్టింది ప్రభుత్వం సాయం చేస్తున్న విషయం నాకు తెలియదు. ఈ సేవ కోసం పెట్టాము. దాన ధర్మాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని పెట్టాం. అయితే ఏమైందంటే ప్రభుత్వంలో శారీరక వికలాంగులకి ప్రత్యేకమైన పాఠశాల అవసరం లేదని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ప్రభుత్వం విషయం ఎలా ఉన్నప్పుడు కూడా దాన ధర్మాలతో నడుస్తున్న ప్రాజెక్ట్ ఇది. ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాం. ప్రభుత్వం అన్నీ చేయాలని మాకు లేదు. ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు, తర్వాత సమాజం ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి? అంటే వీళ్ళ ఎడ్యుకేషన్ కానీ వీళ్ళ రెసిడెన్షియల్ కోసం కానీ మీరు ఫైనాన్షియల్గా ఎలా ఉన్నారు ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్? అంటే నేనేంటంటే ఎక్కువగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ మీద డిపెండ్ అయినాను. 99% ఎన్ఆర్ఐస్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ డాలర్తో పుట్టిన ప్రాజెక్ట్ ఇది, రూపాయితో పుట్టలేదు. డాలర్తో పుట్టింది కాబట్టి తర్వాత డాలర్తో కూడా ఎలా పుట్టిందంటే ఘంటసాల గారు అంటే నాకు చాలా ఇష్టం. ఘంటసాల పాటలు అంటే బాగా ఇష్టం. ఘంటసాల గారు మా వంశీయ సంస్థకి చాలా ఆప్తులు. ఘంటసాల గారి పాటలు అమెరికాలో పాడించుకొని దాని ద్వారా నిధులను సేకరించి ఆ వచ్చిన డబ్బుతో ఆ డాలర్స్తో ఇక్కడ ఈ పిల్లల్ని పోషిస్తున్నాం. నాకైతే ఒక 5,000 మంది పిల్లలకి సేవ చేయాలని, ఇప్పుడు 500 మందికి చేస్తున్నాం. ఇంటింటికి వెళ్తామమ్మ. చుట్టుపక్కల ఇళ్లలో ఎలా ఉన్నాయంటే ఇళ్లల్లో ఆ పిల్లల్ని తాళ్లతో గొలుసులతో కట్టేసి వాళ్ళు కూలీ నాలికి వెళ్ళిపోతుంటారు. అలాంటి బిడ్డలు కూడా వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి హౌస్ బేస్డ్ రిహాబిలిటేషన్ అని ఇంటికి వెళ్ళి సర్వీస్ ఇస్తున్నాం ఇక్కడ రాని బిడ్డలకి. ఫైనల్గా మీరు ఈ ఫౌండేషన్ నుంచి మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? దీంట్లో మంచి తృప్తి ఉంది. ఇంకా జనం కనుక నాతో కలిసి వస్తే, సమాజం కలిసి వస్తే, మీడియా కలిసి వస్తే, నాకు ప్రతి తెలంగాణ జిల్లా, ప్రతి ఆంధ్ర జిల్లాలో కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి ఒక మిషనరీ జీల్ ఇదంతా కూడా మనం సేవ చేస్తున్నామంటే ఒక మదర్ తెరిసా లాంటి వాళ్ళు, సత్యసాయిబాబా లాంటి వారు, వీరందరూ కూడా ఇన్స్పిరేషన్ మనకి. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి సినిమా కళాకారులు కానీ, తర్వాత మన ఆశ్రమాలు నడిపించేటటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు కానీ ఈ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ పిల్లలకి మీరు ఎప్పుడైనా సరే చేయూతనివ్వండి. మీది అనుకోని ఈ ప్రాజెక్టు మన పిల్లలు మనది అనుకొని అందరూ ముందుకొచ్చినట్టయితే ఈ నవ సమాజంలో వికలాంగుల సేవ మాధవ సేవగా భావించాలి. కాబట్టి ఇంతకంటే నాకు అదృష్టం ఏంటంటే సాంస్కృతిక పరంగా నేను ఎక్కువ సేవలు అందిస్తున్నాను.
సేవాపరంగా కూడా ఇంకా సేవ అందించడానికి నాకు సమాజం గుండె ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా రామరాజు గారు, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వేగేష్ణ ఫౌండేషన్ చైర్మన్ బాలాగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే బాలాగారు. నమస్తే అమ్మ. మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయ్యింది? నేను ఈ ప్రాజెక్ట్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నాను. కంప్లీటెడ్ 26 years ఆఫ్ సర్వీస్. 26 years. ఈ పిల్లలతో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఈ ఫిజియోథెరపీ ప్రాముఖ్యత ఏంటి అసలు? ఫిజియోథెరపీ ప్రాముఖ్యత అంటేనమ్మా, ఈ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి, ముఖ్యంగా ఈ పోలియో వచ్చిన వాళ్ళు కానీ, తర్వాత ఈ కాళ్ళు చేతులలో కాంట్రాక్చర్స్ ఏర్పడిన వాళ్ళకి కానీ ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది వాళ్ళ యొక్క రిహాబిలిటేషన్లో. వాళ్ళు కంప్లీట్గా రిహాబిలిటేట్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడుస్తూ ఇండిపెండెంట్గా బతకాలి అంటే ఫిజియోథెరపీ కంపల్సరీగా కావాలి. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు ఉద్దేశం కూడా అదేను. వాళ్ళు ఈ చిన్నతనంలో ఫిజియోథెరపీ ఉంటే చదువు ఉండదు, చదువు ఉంటే ఫిజియోథెరపీ ఉండదు. అలా కాకుండా ఈ రెండు ఒకే చోట అందించాలి వీళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ ఉంది. అయితే ఆ ఎడ్యుకేషన్ టైం టేబుల్లోనే ఒక పీరియడ్ ఫిజియోథెరపీ అని ఇంక్లూడ్ చేశాము. సో 40 minutes పీరియడ్ డైలీ ప్రతి హ్యాండిక్యాప్డ్ చైల్డ్ కూడా ఈ యూనిట్కి వచ్చి ఫిజియోథెరపీ చేయించుకుంటారు. ఓకే, అటు ఎడ్యుకేషన్ మిస్ అవ్వకుండా ఇటు ఇది మిస్ అవ్వకుండా దాని వలన ఉపయోగం ఏంటి అంటే, ఫర్ 10 years ఫస్ట్ టు 10th క్లాస్ వాళ్ళు చదువుకునే టైంలో స్కూల్ డేస్లో ప్రతిరోజు వాళ్ళకి ఫిజియోథెరపీ అందుతుంది. దాని వలన ఏమవుతుంది అంటే, ఇంత లెంగ్త్లో 10 years ఫిజియోథెరపీ అందేసరికి వాళ్ళు ఎంతవరకు వాళ్ళకి కావాలి వాళ్ళ రిహాబిలిటేషన్కి అనేది అంతా కూడా వాళ్ళకి అందడం వలన అసలు రిహాబిలిటేషన్ అవ్వకపోవడం అనేది జరగట్లేదు. అంతేకాకుండా వాళ్ళకి చదువులో కూడా లాగింగ్ బిహైండ్ అవ్వకుండా చదువు కంప్లీట్ చేసుకుంటున్నారు. ఫిజియోథెరపీ కూడా రావడం వల్ల రిహాబిలిటేట్ కూడా అవుతున్నారు. దానివలన రిజల్ట్ ఏంటి అంటే, పాకుతూ గేట్లోకి వచ్చిన వాళ్ళు, ఇన్స్టిట్యూషన్ గేట్లోకి వచ్చిన వాళ్ళు నడుస్తూ గేట్లోంచి బయటకు పెడతారు విత్ 10th సర్టిఫికేట్ అండ్ అదర్ వొకేషనల్ సర్టిఫికేట్స్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎంతమందిని ట్రీట్ చేశారు ఇక్కడ? థౌజండ్స్లో ట్రీట్ చేశామమ్మా. ఓకే, మరి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయంట కదా, దాని గురించి చెప్పండి. సర్జికల్ ట్రీట్మెంట్ రిహాబిలిటేషన్లో, ఈ పిల్లలకి కావాల్సిన రిహాబిలిటేషన్లో సర్జికల్ కరెక్షన్ కూడా ఒక పార్ట్. కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకు చేయిస్తే మాత్రమే దాని వలన ఉపయోగం ఉంటుంది. సో అది మన దగ్గర ఈ ఇన్స్టిట్యూట్లో ఆర్థోపెడిక్ సర్జన్ గారు వచ్చిన పిల్లల్ని అడ్మిట్ చేసుకున్న వెంటనే అసెస్ చేస్తారు. చేసి వాళ్ళకి ఫిజికల్ థెరపీ కావాలా లేకపోతే సర్జికల్ కరెక్షన్ అవసరమా చెప్తారు. అయితే ప్రతి సర్జికల్ కరెక్షన్కి ముందర కూడా కొన్ని రోజుల పాటు ఆయన ప్రిస్క్రిప్షన్ని బట్టి 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు వీ విల్ వెయిట్. సర్జికల్ కరెక్షన్కి డైరెక్ట్గా వెళ్లకుండా ఫిజికల్ థెరపీ ద్వారా వాళ్ళకి ఏర్పడినటువంటి అంగవైకల్యాన్ని, ఆ కాంట్రాక్చర్స్ని తగ్గించడానికి చూస్తారు. అది తగ్గించడం వలన మనకి 2 లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, కొన్నిసార్లు ఆ పిల్లలకి సర్జికల్ కరెక్షన్ అవసరం లేకుండానే రిహాబిలిటేట్ అయిపోతారు. రెండవది, సర్జికల్ కరెక్షన్ మినిమైజ్ చేయబడుతుంది. దాని వలన తక్కువ సర్జికల్ కరెక్షన్ తోటి రిహాబిలిటేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. తొందరగా వాళ్ళు రిహాబిలిటేట్ అయిపోతారు.
ఓకే, అంటే సర్జికల్ కరెక్షన్స్ అనేది ఇలానే చెయ్యాలి, ఇదే విధంగా చెయ్యాలి అనేవన్నీ ఉందా? ఇదే విధంగా చెయ్యాలి అని లేదు, కానీ మామూలుగా ఇలాంటి పిల్లలకి కాంట్రాక్చర్స్ తీసేసినప్పుడు సర్జికల్ కరెక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే, ఆపరేషన్ చేసిన తర్వాత కరెక్ట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ అవసరం చాలా ఉంటుంది. కరెక్షన్ ఎంత అవసరమో ఫిజియోథెరపీ కూడా అంతే అవసరము. కానీ చాలా వరకు కేసులలో పేరెంట్స్కి తెలియకపోవడం వలన, ఫిజియోథెరపీ వాళ్ళకి కుదరకపోవడం వలన, వాళ్ళ యొక్క ఇబ్బందుల వలన రెగ్యులర్ ఫిజియోథెరపీ ఉండదు. దానివలన ఏమవుతుందంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆపరేషన్ చేయిస్తారు, తర్వాత ఫిజియోథెరపీ చేయించరు, దాని వలన కొంచెం వర్సన్ అయిపోయే కేసులు కూడా ఉంటాయి. ఓకే, కాబట్టి ప్రతి సర్జికల్ కరెక్షన్ తర్వాత కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయించాలి. అది మన దగ్గర ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామంటే, పేరెంట్కి ఈ ఆపరేటెడ్ చైల్డ్కి కూడా ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన వెంటనే వాళ్ళు ఇన్స్టిట్యూషన్కే తిరిగి వస్తారు. సో ఇక్కడ వాళ్ళకి ఫిజికల్ థెరపీ కంటిన్యూ అవుతుంది. తర్వాత క్యాలిపర్స్ ఇస్తాము, వాకింగ్ చేయించడం కానీ మిగిలిన ఎక్సర్సైజులు చేస్తాము. సో వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతారనమాట. దీనివలన ఇలా పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇక్కడే ఇవ్వడం వలన ఇంకొక లాభం ఏంటంటే, సాధారణంగా ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ డిపెండింగ్ అపాన్ ది కేసు 2 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఆ టైంలో వీళ్ళకి ఇక్కడే ఉంటే చదువు కూడా పాడవదు. మేమే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి స్పెషల్ కేర్ తీసుకొని టీచర్లు కానీ వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన నోట్స్ ఇవ్వడం కానీ, ఏదైనా పరీక్షలు ఉంటే వాళ్ళకి పేపర్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళి, లేకపోతే క్లాస్ రూమ్కి వాళ్ళు రాగలిగినప్పుడు తీసుకొచ్చి ఆ పరీక్షలు పెట్టి, అంటే వాళ్ళకి చదువు పాడవదు, సర్జికల్ కరెక్షను అవుతుంది, రీహాబిలిటేషను అవుతుంది. ఈ విధంగా ఆల్రౌండ్ సర్వీస్ ఇక్కడ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము ఈ యూనిట్ ద్వారా, సర్జికల్ కరెక్షన్ ద్వారా. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, 26 ఇయర్స్ నుంచి ఈ ఫౌండేషన్లో మీరు ఒక భాగం. ఎంతోమంది పిల్లలు పాకుతూ వచ్చిన వాళ్ళు నడుస్తూ వెళ్ళారని చెప్పారు. మీ అనుబంధం ఏంటి ఆ పిల్లలతో, ఈ ఫౌండేషన్? పిల్లలతో అనుబంధం అంటే మా పిల్లలు అనే ఫీలింగే ఉంటుంది మాకు. సాధారణంగా మా పిల్లలు అంటే అందరికీ కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పిల్లలని అర్థమవుతుంది మాకు తెలిసిన వాళ్ళందరికీ. రెండవది ఏంటంటే, ఎక్కడైనా సరే ఎంతగా దీనితోటి మేము అనుబంధం పెనవేసుకుపోతుంది అంటే, ఎక్కడైనా సరే వికలాంగులు ఎవరైనా రోడ్డు మీద కానీ, ఫంక్షన్లో కానీ, బస్సుల్లో కానీ, ఎక్కడైనా సరే వికలాంగులు కనపడినట్లయితే ఏదో వాళ్ళు మా వాళ్ళు అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. రెండవది, అటువంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడినట్లయితే వాళ్ళకి సాయం అందించడానికి మొట్టమొదట వెళ్ళేది మేమే అయి ఉంటాం. బయటికొచ్చిన విద్యార్థులు ఎందరో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ క్యాంపస్లో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి జీవితంలో ఏదైనా సాధించగలను అన్న నమ్మకంతోనే తిరిగి వెళ్తున్నారు. కేవలం శారీరక వైకల్యమే కాకుండా మానసిక వైకల్యం ఉన్న స్పెషల్ చిల్డ్రన్ కూడా ఇక్కడున్నారు. 2 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో మనసుకు ఆహ్లాదాన్ని కల్పించేట్లు ఈ ఫౌండేషన్ను నిర్మించారు వంశీ రామరాజు గారు. ఈ విద్యార్థులకు వివిధ ఒకేషనల్ కోర్సెస్లో శిక్షణ ఇచ్చి వారికి స్వయం ఉపాధిని కల్పిస్తున్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్ శైలజ గారు మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే శైలజ. నమస్తే అండి. ఇక్కడికి వచ్చి మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ దీంట్లో పార్ట్ అయ్యే? 25 ఇయర్స్ అయిందండి. 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ ఫౌండేషన్తో మీ అనుబంధం ఎలా ఉంది 25 ఇయర్స్ నుంచి? 25 ఇయర్స్ నుంచి ఉన్నానండి. ఇన్స్టిట్యూషన్ ప్రారంభం నుంచి ఉన్నాను. ఇక్కడ మీ అనుబంధం ఎలా ఉంది? అంటే ఇది ఏంటంటే మామూలు స్కూల్ కాదు. పోలియో వచ్చి ఎఫెక్ట్ అయ్యి ఆ పిల్లలకి సంబంధించిన స్కూలు. ఇక్కడికి వచ్చేవాళ్ళు పాకుతూ వచ్చిన వాళ్ళు ఆపరేషన్ అయ్యాక క్యాలిపర్ ఫిజియోథెరపీ చేయించుకొని క్యాలిపర్స్ వేసుకొని వాళ్ళు 10th పూర్తి చేసుకొని ఇంకో 4-5 సర్టిఫికెట్లు హిందీలోని సంగీతంలోని
సర్టిఫికెట్స్ సంపాదించుకొని వెళ్తుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. మామూలుగా ఈ స్కూల్ లేకపోతే వాళ్ళు ఇది ట్రైన్స్లోని గుడి బయట అలా భిక్షాటం చేస్తూ బతకవలసిన పిల్లలు ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారంటే మాత్రం తలుచుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుందండి. నా లైఫ్కి ఒక సార్థకత వచ్చింది అనిపిస్తుంది. ఓకే, అంటే మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళ స్కూల్ టైమింగ్స్ కానీ వీళ్ళ లంచ్ టైమింగ్స్ కానీ మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తారు? ఇది కూడా తక్కిన అన్ని మామూలు నార్మల్ స్కూల్స్ లాంటి స్కూలేనండి. నార్మల్ స్కూల్కి ఇక్కడికి వచ్చేటప్పటికి తేడా ఏమిటంటే ఒక పీరియడ్ వీళ్ళకి ఫిజియోథెరపీ ఉంటుంది, ఎక్సర్సైజెస్ అన్నమాట. అవి చేస్తేనే వాళ్ళకి కాళ్ళు రోజు బాగా క్యాలిపర్స్ వేసుకొని నడవడం అది ఉంటుంది. మామూలుగా స్టేట్ సిలబస్ అండి. వీళ్ళకి ఎగ్జామ్స్ అవి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి. మామూలు వీళ్ళ ఐక్యూ అది బాగానే ఉంటుంది. కాకపోతే ఈ పోలియో వచ్చి ఎఫెక్ట్ కావడం వల్ల మామూలుగా మనలాగా నడవలేరు పిల్లలు, కాళ్ళు చేతులు ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అంటే మీరు ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఈ టైమింగ్స్ని, వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ కానీ అవి కానీ? అంతా ఇక్కడ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఉందండి. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిల్క్ ఇస్తాము. మధ్యాహ్నంకి మాత్రం టోటలీ రోజు వచ్చేసరికి 250 మంది అవుతారు. గవర్నమెంట్ హాస్టల్ నుంచి వస్తారు, కొంతమందిని బస్సుల్లో తీసుకొస్తాము. మొత్తం ఇదంతా వంశీరామరాజు గారు ఎవ్రీ ఇయర్ వీళ్ళ కోసం అని అమెరికా 2 months టూర్ చేసి ఫండ్స్ మొబిలైజ్ చేసి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చిన ఫండ్స్ని మేము కార్పస్ చేసి ఓన్లీ దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే వాడతాము. ఇది కేవలం దాతల వల్ల నడుస్తున్న సంస్థ అండి. నీ పేరేంటి? నా పేరు మౌనిక. నేను 8th క్లాస్ చదువుకుంటున్నాను. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నా 4th క్లాస్లో వచ్చాను. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? అంటే మేము ఊరికి వెళ్తుంటే అక్కడ ఒక అంకుల్ కలిసి ఇక్కడ ఇలా ఒక హాస్టల్ ఉంది అని అంటే మా మమ్మీ వాళ్ళు తెచ్చి నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. నీకు ఇక్కడ బాగా జరుగుతుందా? ట్రీట్మెంట్ బాగా చూసుకుంటున్నారా? బాగా జరుగుతుంది, చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు ఇలా ఎప్పుడు అయ్యావు? నేను మా ఊర్లో ఉండగా నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినప్పుడు నేను స్కూల్కి వెళ్తుంటే కింద పడ్డా. అప్పటి నుంచి ఇలా అయింది దెబ్బ తాకి. చూశారు కదా వేగేసిన ఫౌండేషన్ గురించిన విశేషాలు. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి.